మహిళలు గైనకాలజికల్ సమస్యలంటే చాలా మటుకు మనకి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అధిక ఊబకాయం ఉండొచ్చు. అంటే ఒబిసిటీ అన్నది. సెకండ్ వచ్చేసి మనం ఈ పీసీఓడి ప్రాబ్లమ్ అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇందులో మనము లైక్ ఓవరీస్‌లో చిన్న నీటి బుడగలు అన్నది మనం చూస్తూ ఉంటాం. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా దీన్ని డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వారిలో మనం చూస్తూ ఉంటే ఎక్కువగా ఊబకాయం ఉండడము, అలానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నది వీళ్ళకి చాలా కామన్‌గా ఉంటుంది. అలానే నల్లటి వలయాలు మెడ మీద, అలానే మేల్ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల మూతి మీద జుట్టు అండ్ చిన్ మీద జుట్టు హిర్సుటిజం అని ఇవన్నీ కూడా అంటుంటాం. సో ఇలాంటి వాళ్ళకి యూజువల్‌గా మనం చెప్పేది ఏంటంటే వెయిట్ కంట్రోల్ అనేది చేసుకోవాలి. వెయిట్ కంట్రోల్ ఎలా చేయాలి? న్యాచురల్ మెథడ్స్ ఎలా ఉన్నాయంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది మనం చెప్తూ ఉంటాం. డైట్ అన్నది మంచిగా న్యూట్రిషియస్గా తీసుకోవాలి. లో క్యాలరీ, లో కార్బోహైడ్రేట్, సమతుల్యమైన ప్రోటీన్ తీసుకుంటూ అధిక ఫ్యాటీ ఫుడ్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలానే వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది అలవాటు అనేది బాగా చేసుకోవాలి. డైలీ ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ ఎటువంటి ఎక్సర్సైజ్ కూడా వాళ్ళ దానిలో పెట్టుకోవాలి. అలానే వీళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటాం గ్రీన్ టీ మనం ప్రిస్క్రైబ్ చేయొచ్చు. వీళ్ళకి రెగ్యులర్గా గ్రీన్ టీ తీసుకోవచ్చు. అలానే జింజర్ టీ కూడా మనము చెప్తూ ఉంటాం. ఎందుకంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో, పీసీఓడి అనేది ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్గా బాడీలో మనం చెప్పవచ్చు. సో దీనిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జింజర్ కానీ, సిన్నమాన్ టీ అంటున్నారు, అంటే దాల్చిన చెక్కతో కూడిన వాటర్ కానీ, అలానే జీలకర్ర నానబెట్టిన వాటర్ కానీ, ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్ యాజ్ వెల్ యాజ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వీటిల్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి తీసుకోవడం వల్ల కూడా మన ఫ్యాట్ అన్నది బర్న్ అయ్యి కొంచెము మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది తగ్గవచ్చు. ఎట్ ద సేమ్ టైం సమ్ యోగాసనాస్ కానీ, ఒక మెడిటేషన్ కానీ ప్రతి వాళ్ళకి స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ వల్ల కూడా మనకి బాడీలో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డైట్ మంచిగా చూసుకుంటూ, న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటూ, లో క్యాలరీ, లో కార్బోహైడ్రేట్ అండ్ ఎడిక్వేట్ ప్రోటీన్, లో ఫ్యాట్ అండ్ ఎడిక్వేట్ ఫైబర్ ఉన్న డైట్ మటుకు బాగా తీసుకోవాలి. అట్లనే మనం ఇంకా చూసుకుంటుంటే వీళ్ళకి డైటే కాకుండా యోగాసనాలు, మెడిటేషన్ కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలానే కొంతమందికి మెన్స్ట్రల్ క్రాంప్స్ అంటే పీరియడ్స్ అప్పుడు మెన్స్ట్రల్ క్రాంప్స్ చాలా సివియర్గా లోయర్ అబ్డామినల్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి కూడా మనము టర్మరిక్లో ఉన్న కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నది కాబట్టి దీన్ని కూడా మనం రెగ్యులర్గా తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. అలానే కొన్ని యోగాసనాల వల్ల పెయిన్ రిలీవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలానే సిన్నమాన్ కూడా బాగా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నది కాబట్టి అది తీసుకునే వల్ల కూడా మనకి ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో తగ్గుతుంటుంది. అలా మనం వివిధ రకాలుగా చూసుకుంటే ఎండోమెట్రియోసిస్ కానీ, ఎడినోమయోసిస్ కానీ, వేర్ యూట్రస్ ఇస్ బల్కీ, వీటన్నిటిలో కూడా మనము న్యాచురల్ పద్ధతుల్లో అంటే ఒకటి చేసుకోవాలంటే ఏంటంటే డైట్ మంచి అధిక బరువు పెరగకుండా చూసుకోవాలంటే డైట్ అన్నది చాలా నియంత్రించుకోవాలి. మనము డైట్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఆకుకూరలు, అన్ని పోషకాహార విలువలు ఉన్న ఆకుకూరలు అవన్నీ తీసుకోవాలి. అన్ని రకాల వెజిటబుల్స్, రకరకాల సలాడ్స్, రకరకాల స్ప్రౌట్స్, అలానే మనకి ఇప్పుడు చూస్తుంటే అన్ని రకాల నట్స్, బాదం కానీ అవన్నీ కూడా అన్ని రకాల నట్స్ అటువంటివి కూడా తీసుకుంటే వాటిల్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ ఇన్ఫ్లమేషన్ని బాడీలో నియంత్రిస్తాయి అనమాట. అలానే ఎడిక్వేట్ స్లీప్, అందరికీ కూడా 8 అవర్స్ స్లీప్ అనేది అవసరము. సో ఇదన్నీ కూడా మన డైట్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్, ఎడిక్వేట్ స్లీప్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషియస్ డైట్ అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ లేకుండా ఉంటే కనుక అన్ని విధాల న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ చేసుకుంటూ మన న్యాచురల్ లైఫ్ స్టైల్ని కనుక మనం మెయింటైన్ చేసుకుంటే మెయిన్లీ అంటే గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా మటుకు మనం కొంచెం శాతం వరకు మనం ఇవి అవాయిడ్ చేయొచ్చు.